ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోని హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ తమ కెరీర్ ని 5 రకాలుగా ఏ విధంగా గ్రో చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్ వీడియో చేశాను కదండి. ఈ రోజు వీడియోలో అందులో ఒకటైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే గవర్నమెంట్ జాబ్ పొందాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంట్లోనే ఉంటూ మనము వాటి నోటిఫికేషన్స్ గురించి ఎలా తెలుసుకోవాలి, ఏ ఏ జాబ్స్ ఉంటాయి మనం ప్రిపేర్ అవ్వటానికి, ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో, ఇటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైఫ్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి నేను 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇవన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఉండి పనులన్నీ చక్క పెట్టుకుంటే సరిపోతుంది, నువ్వు ఇంకేం చేయని అవసరం లేదులే. ఏంటి నువ్వా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నావా, అది ఇంట్లో ఉంటూ పనులన్నీ చేసుకొని పిల్లలు చూసుకుంటే సరిపోతుంది కదా, ఈ తలకాయ నొప్పులన్నీ నీకెందుకు, ఈ మాటలన్నీ పట్టించుకోకుండా వీడియోని కంప్లీట్ గా చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినప్పుడు ఇటువంటి మాటలు చాలా సహజం, నేను ఫేస్ చేశాను. అవన్నీ వదిలేసి ప్రశాంతంగా వీడియో చూడండి, మీకు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసేయండి. సో ముందుగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏ గవర్నమెంట్ జాబ్ కైనా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏమేం సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయో ముందుగా తెలుసుకుందామండి. అస్సలు ఐడియా లేని వాళ్ళకి క్లియర్ గా చెప్తాను. అథమెటిక్, రీజనింగ్, అలాగే కొన్నింటికి ఇంగ్లీష్ ఉంటది, కొన్నిటికి ఉండదు. జీకే జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి ఉంటది. కరెంట్ అఫైర్స్ ప్రతి ఎగ్జామ్స్ కి ఉంటదండి. అలాగే మామూలు సబ్జెక్ట్స్ అయిన పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్, ఇలా ప్రతిదీ ఉంటదండి. ఎగ్జామ్స్ ని బట్టి వెయిటేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటది అనమాట. అంటే ఇప్పుడు రైల్వేకి అయితే సైన్స్ అనేది ఎక్కువగా ఉంటది, అలాగే ఏపీపీఎస్సి వీటన్నిటికీ అయితే కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ ఇలా ఉంటది. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని అయితే మనము కామన్ గా చదువుకోవాలండి. అంటే అన్ని ఎగ్జామ్స్ కి రాయాలి అని అనుకున్నప్పుడు సో ఈ సబ్జెక్ట్స్ అన్ని మనము డైలీ కవర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా ఉంటది. సో ఇంగ్లీష్ కూడా మీరు చదువుకుంటూ ఉండాలి. సబ్జెక్ట్స్ అయితే కామన్ గా ఉంటాయి. మీకు నోటిఫికేషన్ బట్టి, ఎగ్జామ్ ని బట్టి కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట. సబ్జెక్ట్స్ అన్నమాట ఏం చదవాలి ఏంటి అని. నెక్స్ట్ వెళ్ళిపోతే మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్ట్స్ తెలిసినాయి ఓకే, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవాలా లేకపోతే బయటకు వెళ్ళి చదువుకోవాలా. బయటకు వెళ్ళే పరిస్థితి లేని వాళ్ళకే కదండి నేను చెప్తున్నాను. ఇంట్లోనే ఉంటూ కొంచెం మీరు మనీ ఎఫర్ట్ చేయగలను అంటే ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. బట్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టయితే వెంటనే వెళ్ళిపోకండి, మీకు అర్థం కాదన్నమాట. ఒకవేళ మీకు చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అంటే యూట్యూబ్ లో బేసిక్ క్లాసెస్ చాలా ఉంటాయి. మీరు ఒక సబ్జెక్ట్ అనేది ఎంచుకోండి. మేము ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు, నేను తర్వాత చెప్తాను వీడియోలోనే. సో ఏ ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఫస్ట్ మీరు సిలబస్ అనేది ఒక దగ్గర మొత్తం నోట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ చెప్పాను, ఇంగ్లీష్ లో చాలా ఉంటది, గ్రామర్, వొకాబులరీ అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానివ్వండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానివ్వండి, అలాగే కాంప్రహెన్షన్ గ్రామర్ లోకి వచ్చేసరికి మనకి రూల్స్ ఉంటాయి, గ్రామర్ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా అడుగుతారు, లేదు వేరే ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ కి అయితే మీకు ఇంగ్లీష్ ఉండదు కాబట్టి మీరు ఎక్కువగా అథమెటిక్ అనేది చేయాల్సి ఉంటది. నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే మీకు అవన్నీ టాపిక్స్ ఇస్తారు ఏమేమి ఉన్నాయో. కానీ బెటర్ ఏంటి అంటే మీరు ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చినాక కాకుండా ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ కి ఈజీ అవుతుంది. సో ఏమేం టాపిక్స్ ఉంటాయి అన్ని ఒక దగ్గర నోట్ చేసేసుకున్నాక ఒక్కొక్క టాపిక్ ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్రై చేయొద్దండి, చాలా స్లోగా స్టార్ట్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టయితే మేము ఇప్పటి వరకు ఏం స్టెప్ తీసుకోలేదు, ఇప్పుడే మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ లో అర్థం కావట్లేదు అని చెప్పి వారం రోజులు చదివి, 4 రోజులు చదివి వదిలేసే లెక్క అయితే మీరు అసలు స్టార్ట్ చేయకండి, చేయకపోవడమే మంచిది. మేము ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్తాము, మేము ఎంత అర్థం కాకపోయినా ట్రై చేస్తాము అని అనుకున్న వాళ్ళే ముందుకు వెళ్ళండి, వాళ్ళే నెగ్గుకొస్తారు. సో మీకు సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్ రావాలి అంటే వెంటనే రాదండి. ఫస్ట్ బేసిక్స్ నుంచి నేర్చుకోండి, ప్రతిదీ నోట్ చేసుకోండి. యూట్యూబ్ లో ప్రతి దానికి క్లాసెస్ ఉన్నాయండి, ఇది లేదు అని ఉండదు. డైలీ ఏం జరుగుతుందో వీలైతే న్యూస్ పేపర్ చదవండి, ఆన్లైన్ లో దొరుకుతాయి. లేదు మేము న్యూస్ పేపర్ చదవలేము అంటే కరెంట్ అఫైర్స్ డైలీ అప్డేట్ చేసిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ లో,
అవి మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట. మీరు స్టార్ట్ చేస్తున్నారంటే ఎక్కువ గంటలు పెట్టుకోకండి. అంటే ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, పెద్దలు వాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవాలి, వంట ఇదంతా ఉంటది, చాలా పని ఉంటది కదండి. అదంతా అయ్యాక మీకు దొరికే టైం ఎంత ఉంటుందో అందులో కొంచెం మాత్రం పెట్టుకోండి స్టార్టింగ్ లో. అంటే ఒక అరగంటతో స్టార్ట్ చేయండి బెటర్. ఫస్ట్ ఒక అరగంటే చదవండి, నెక్స్ట్ డే ఇంకొక అరగంట, అలా ఒక 3 days 4 days చేశాక మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చదవాలని చెప్పి అనుకుంటే ఒక 1 hour 2 hours అలా మీకున్న టైం బట్టి, మీకు ఏ టైంలో అర్థమవుతుందో దానిని బట్టి మీరు టైం సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లోనే నాకు అన్ని వచ్చేయాలి తొందరగా అంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది, చదవలేకపోతారు, చదవడం మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అంటే ప్రిపేర్ అవ్వడానికి మీకు తర్వాత ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఇంత హార్డ్ గా ఉంటుందా చదివితే అని చెప్పి మీరు స్టార్టింగ్ లో ఆ మిస్టేక్ చేయకండి. మీరు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటున్నాను ఈ రోజు, ఓకే నాకు ఇది వచ్చింది, రేపు ఇంకొకటి నేర్చుకుంటాను, ఈ విధంగా అనమాట. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు నాకు 0 అన్నమాట, అసలు ఏమీ రాదు, అసలు ఏముంటాయో కూడా నాకు తెలీదు. స్టార్ట్ చేసినప్పుడు నేను బేసిక్సే చాలా లేట్ అయిందండి నాకైతే. నేను చాలా రోజులు పట్టింది అవన్నీ నోట్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఇంత కష్టంగా ఉంటుందా అని. ఇప్పుడైతే నేను డైలీ ఒక 1 hour ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తాను. సో ఆ విధంగా మీరు ముందు తక్కువ టైంని ఎంచుకోండి. రోజు అన్ని సబ్జెక్ట్స్ చదవలేరు, రోజుకో సబ్జెక్ట్ అనేది పెట్టుకోండి. ఓ సబ్జెక్ట్ మీరు అన్ని నోట్ చేసుకొని మీరు స్కెడ్యూల్ విధంగా మీరు ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఆన్లైన్ లో మనకి యూట్యూబ్ లోనే కాదు, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చేసింది మేము ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే మాక్ టెస్ట్లు అనేది డైలీ రాయండి, మీకు యూజ్ అవుతుంది. నేనైతే టెక్స్ట్ బుక్ యాప్ ని యూజ్ చేస్తానండి. దాంట్లో మాక్ టెస్ట్లు మనకి ఎగ్జామ్ కి దగ్గరగా ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చాలా ఇస్తారు, క్వశ్చన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి, టైం కూడా ఎలా మనం ఫాస్ట్ గా చేయాలి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో టెక్స్ట్ బుక్ యాప్ ని మీరు ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు మీలాగే ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఒక వాట్సాప్ గ్రూప్ లాగా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే ఏంటంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఏమైనా క్వశ్చన్స్ రూపంలో వాళ్ళని అడిగినా, వాళ్ళు మిమ్మల్ని అడిగిన ఆన్సర్స్ చెప్పుకుంటూ ఉంటారు కదా, ఈ ప్రాసెస్ లో మీకు అది గుర్తుండిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు ఏంటి అంటే ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒక డౌట్ వచ్చింది అంటే ChatGPTని యూజ్ చేసేస్తున్నారు, అందులో టైప్ చేస్తే ఆన్సర్ చెప్పేస్తుంది. సో ఏఐలో మనకి చాలా ఈజీగా ఆన్సర్స్ దొరికేస్తున్నాయి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడాను. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు. ఆర్ బుక్స్ బాగా అర్థమవుతాయి బుక్స్ చదివితే అనుకున్న వాళ్ళు బుక్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను రాబోయే వీడియోస్ లో చెప్తాను ఏవే బుక్స్ కొనుక్కోవాలో. బుక్స్ అన్ని చదివేసుకొని ఉంచుకోకండి, ఎందుకంటే మనం కొన్నా కూడా చదవము, మనకు అత్యవసరం అనుకున్నప్పుడు బుక్స్ కొనుక్కోండి, ముందే కొనుక్కోకండి. నేను చెప్తాను ఏమేమి కొనుక్కోవాలో, ఏ ఎగ్జామ్ కి ఏ బుక్స్ హెల్ప్ అవుతాయని చెప్పి. ఈ మిస్టేక్ నేను చేశాను అనమాట, అందుకే చెప్తున్నా. ముందే నేను బుక్స్ అన్ని కొనేసుకున్నా నేను ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు, తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో మీరు అలా చేయకండి, ముందు మీరు ఓన్ నోట్స్ అనేది క్లాసెస్ చూస్తూ మీరు ప్రిపేర్ చేసుకున్నాక ఆ ఎగ్జామ్ కి ఆ బుక్ అవసరం అవుతుంది అనుకుంటేనే తీసుకోండి. ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఏమేమి ఉంటాయి అనే డౌట్ మీకు ఉండొచ్చు అనమాట. సో మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది ఉంటదండి, నేను ప్రిపేర్ అవుతున్నది ఇది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మనకి ఏజ్ లిమిట్ అనేది తక్కువగానే ఉంటది. అంటే మనకి 18 to 25 ఆర్ 18 to 28 ఇంతవరకు ఉంటది. ఏజ్ రిలాక్సేషన్ బట్టి ఒక 2-3 years అటు ఇటు అవుతుంది. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనమాట. ఇది నోటిఫికేషన్ పడదు ఉండదేమో అసలు ఏమి డౌట్ ఉండదండి. సంవత్సరం మనకి నోటిఫికేషన్స్ పడుతూనే ఉంటాయి. 10th స్టార్టింగ్ నుంచి, అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ 10th అర్హతతో ఉంటది, సిహెచ్ఎస్ఎల్ ఇంటర్ అర్హతతో ఉంటది, సిజిఎల్ డిగ్రీ అర్హతతో, కానిస్టేబుల్ అండ్ ఫేస్ ఎగ్జామ్స్, ఇలా చాలా రకాలు ఉంటాయండి. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వదలుచుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ అలాగే జీకే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇవి డెఫినెట్ గా ఉంటాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎలా తెలుసుకోవాలంటే మనకి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఉంటదండి, ssc.gov.in అని ఉంటది. అందులోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ కానివ్వండి, రిజల్ట్స్ అలాగే మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి నెట్ సెంటర్స్ కి వెళ్ళవసరం లేదు. ఇది అనమాట ఎస్ఎస్సికి సంబంధించి. అండ్ నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్స్ ఉంటదండి, ఆర్ఆర్బికి సంబంధించి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, 10th ఆర్ ఐటీఐ ఆర్ ఇంటర్, డిగ్రీ ఇలా చాలా అర్హతతోని మనకి రైల్వే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు.
అలాగే ఇది ఎవ్రీ ఇయర్ వస్తుందని చెప్పలేమన్నమాట, టైం పడుతుంది. అండ్ వీటికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండదు నాకు తెలిసి, అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువగా వచ్చి ఉండాలి. అలాగే సైన్స్ వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటది. సో ఇది రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి. టీచింగ్ కి సంబంధించి టెట్ రాశాక డిఎస్సి ఎగ్జామ్ కానివ్వండి, ఇటువంటివి ఉంటాయి. సో మీలో చాలా మందికి ఐడియా ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూపీఎస్సి ఎగ్జామ్స్ అండి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఇది కొంచెం టఫే, ఈ విషయం మీకు తెలిసే ఉంటది. ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్కువ టైం దానికే కేటాయించాలి. హౌస్ వైఫ్స్ సాధించిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారండి. ఐఏఎస్ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మీ చాయిస్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది అనమాట, మీరు ఏ ఎగ్జామ్ కి రాయాలి అని చెప్పి. నెక్స్ట్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, టీఎస్పీఎస్సి, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి ఇటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మనకు తెలిసిపోతూ ఉంటది. మనము యూట్యూబ్ లో చాలా మంది అప్డేట్ చేసిన వాళ్ళు ఉంటారు. నేను కూడా రాబోయే వీడియోస్ లోని ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా ప్రతిదీ నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పి, ఏ ఎగ్జామ్స్ కి మనం ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పి. సో ఈ 3 పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. బట్ ఇంపార్టెంట్ గా మీకు చెప్పవలసింది, నేను ప్రిపేర్ అయినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీకు కొన్ని పాయింట్స్ చెప్తానండి. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం అంటే అస్సలు ఈజీ కాదు. అలా అని అసలు మనం ఎవ్వరం చేయలేంది, చాలా కష్టం అని అనుకుంటే అస్సలు ప్రిపేర్ అవ్వలేము. ప్రిపేర్ అవుతూ ఉంటే మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఏదైనా ఒక విషయం పట్ల మనకి అవగాహన వస్తుంది. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినా, ఇంగ్లీష్ ప్రిపేర్ అయినా, ఈ నాలెడ్జ్ మనకి ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ బిజినెస్ చేయడానికి కూడా మనకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. ఇది ప్రిపేర్ అవుతున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదు అన్నట్టు ఇష్టంగా చేయాలి. ఫ్యూచర్ లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో డైలీ ఊహించుకొని మీరు ఇష్టంతో చదివితేనే ఇది ముందుకు వెళ్తుందండి. అలాగే ఈ రోజు చదివాము, రేపు రెస్ట్ తీసుకుందాం, ఎల్లుండి చదువుదాం అంటే ఇక్కడ అస్సలు కుదరదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి మీరు దిగారంటే ఖచ్చితంగా డైలీ కొంచెం సేపు అయినా సరే మీరు బుక్ తీయాలి, చదవాలి. ఎంత పనున్నా, ఎక్కడికి వెళ్ళొచ్చినా, ఎంత వర్క్ ఉన్నా, మీరు ఏ పనులు చేస్తున్నా సరే ఖచ్చితంగా మీరు డైలీ తీయాలండి. లేకపోతే నెక్స్ట్ డేకి మీకు అస్సలు మీరు బుక్ తీయలేరు, చదవలేరు, ఇంట్రెస్ట్ అనేది రాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నేను. ఖచ్చితంగా డైలీ 5 minutes అయినా, అరగంట అయినా కన్ఫర్మ్ గా మీరు చదవాలండి. చదివితేనే మీకు అది అలవాటు అవుతుంది అనమాట, ఆ మెకానిజం కానివ్వండి, ఆ ప్రాసెస్. సో నెక్స్ట్ డే అలా చేద్దాము, చదువుదాంలే, ఈ వారం రెస్ట్ తీసుకుందాం, ఈ వారం పెళ్ళి ఉందిలే, ఈ వారం ఫంక్షన్ ఉందిలే, అలా కాకుండా రోజు కాసేపు అయినా, మార్నింగ్ టైంలో అయినా సరే, నైట్ టైంలో అయినా సరే ఫోకస్ గా ఉండాలి. అంటే మీరు 4 hours చదివినా అందులో 1 గంట కూడా మీరు ఫోకస్ గా చదవకపోతే మొత్తం టైం వేస్ట్ అనమాట. అంటే బుక్ తీసి చదువుతున్నారు, మొబైల్ పక్కన ఉంది, చదువుతున్నామని ఉంటది కానీ చదవమన్నమాట. మొబైల్ చూస్తూ చదివితే అస్సలు అర్థం కాదు. మీరు ఫోకస్ కి చదివింది అరగంట అయినా చాలండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, పెళ్ళైపోయిన ఆడవాళ్ళు, ముందు పిల్లలు పుట్టేసి వాళ్ళు చదువుతున్నారంటే చాలా మంది డిమోటివేట్ చేయడానికి ఉంటారండి. ఇప్పుడు నీకు ఎలా అవుతుందిలే, ఏంటి నీకు చదవడానికి టైం కూడా ఉంటుందా, నువ్వు ఇప్పుడు చదువుతున్నావా, ఇటువంటివి నేను ఫేస్ చేశానండి. అటువంటివి చాలా మంది అంటూ ఉంటారు. నీతో కుదరదులే, నీతో కాదులే, నువ్వు చేయలేవులే, నువ్వు స్ట్రెస్ అయిపోతావులే, నీకు అవసరమా, ఇటువంటివన్నీ అంటూ ఉంటారు. అవి మనకి రావులే. చాలా మంది ఇదే అనమాట, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినా కూడా అది అదృష్టం ఉంటేనే వస్తుంది, మనకి రాదు అని ముందే చెప్పేస్తారండి. అదృష్టం అంటే ఏంటి, మనం కష్టపడితే ఆ తర్వాత వచ్చింది అదృష్టం. కష్టపడకపోతే నీకు ఇంట్లో కూర్చొని ఏమి చదవకుండా అదృష్టం ఉంటే జాబ్ వచ్చేస్తుందా, రాదు కదా. ఎర్లీ మార్నింగే ఏదైనా ఒక మోటివేషనల్ వీడియో కానీ, ఒక మోటివేషనల్ కోట్ కానీ చదవండి. సో దాని ద్వారా మీకు మోటివేషన్ అనేది వస్తుంది చదవడానికి. ఎవ్వరూ మనల్ని మోటివేట్ చేయరండి, మనల్ని మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఎవ్వరూ నువ్వు చదువు, మామూలుగా చదువుకునే పీరియడ్లో స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు నువ్వు చదువు, నువ్వు చెయ్యు అని చాలా మంది చెప్తారు. బట్ ఇలా హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఎవ్వరు చెప్పరు, ఎవ్వరు హెల్ప్ చేయరు. నువ్వు 10 రోజులు బుక్ తీయకపోయినా నిన్ను ఎవ్వరు అడగరు అనమాట. సో మీకు మీరే సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటూ డైలీ చదవడానికి ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏ విషయంలో ఎటువంటి డౌట్ ఉన్నా సరే ప్లీజ్ కామెంట్ చేయండి. మన ఛానల్లోని లేడీస్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయండి. అంటే ఒక మహిళ ప్రతి స్టేజ్లో ఎదుర్కొనే సమస్యలు లైక్ ప్రెగ్నెన్సీ స్టేజ్, బాలింత స్టేజ్, అలాగే చిన్నపిల్లలు పుట్టాక వాళ్ళని వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి, ఇటువంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి, అలాగే తమ కెరీర్లోని జాబ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇటువంటి వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. ఇకపై కూడా వస్తాయి. అవన్నీ మీ వరకు రావాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత చెప్పారు కదా, మీకు ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్న కామెంట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ముందే చెప్పేస్తున్నాను, నాకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ రాలేదండి. నేను ప్రిపేర్ అవుతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్తో మీకు ఈ పాయింట్స్ అన్నీ షేర్ చేశాను. ఇంట్లో ఉంటూ నేను మీషోలో బిజినెస్ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానండి. అలాగే యూట్యూబ్ కూడా చేస్తున్నాను. సో దాని ఎక్స్పీరియన్స్తోని మీకు ఈ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.